రాష్ట్ర అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించడాన్ని హర్షించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. రాష్ట్ర అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జా సత్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 18 బీసీ కులాల సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. బీసీ బిల్లుపై రాష్ట్ర అఖిలపక్ష నాయకులతో ఢిల్లీలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన చట్టం తీసుకువచ్చేలా ఒత్తిడి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వాన్ని కోరారు. 42% బీసీలు గత 50 ఏళ్ల నుండి కష్టపడి సాధించుకున్న పోరాట ఫలితమన్నారు. రిజర్వేషన్ బిల్లును షెడ్యూల్ 9లో పొందుపరిస్తే తప్ప న్యాయపరమైన ఇబ్బందులు కలగకుండా ఉంటాయని స్పష్టం చేశారు. కేంద్రంలో మంత్రిత్వ శాఖను వెంటనే కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ కులగణనలో జనగణనలో కులగణనను చేయడం, అలాగే మా ఇతర డిమాండ్లు కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం, ఫీజు రింబర్స్మెంట్ కేంద్ర స్థాయిలో ఏర్పాటు చేయడం కొన్ని సంవత్సరాలుగా వీటిని పోరాడుతున్నాం. మీరు వీటన్నిటిని కూడా సానుకూలమైన దృక్పథంతో మంచి మనసుతోటి మీరు చేస్తే మీ చిత్తశుద్ధిని బీసీ సమాజం కూడా అంగీకరిస్తుంది. తెలంగాణ బిల్లు విషయంలో మీరు స్పష్టంగా ఎలాంటి భేషజాలకు పోకుండా దీన్ని పార్లమెంట్లో ఆమోదం చేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. బీసీ బిల్లు రిజర్వేషన్ల బిల్లుని పార్లమెంట్లో అఖిలపక్ష మద్దతు కోరడమనే అంశంపైన జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారికి, అలాగే నా తోటి సహచర ఉద్యమ సహచరులకు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున శుభాభివందనాలు. మిత్రులారా, పోయిన వారం తెలంగాణ అసెంబ్లీలో 42% విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ల బిల్లు తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం మేరకు కామారెడ్డి డిక్లరేషన్లో పొందుపరిచిన విధంగా కులగణన జరిపి 42% రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో పొందుపరిచినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, సాంఘిక సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే అఖిలపక్షాలు అన్ని పార్టీలకు బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చిన ప్రతి పార్టీకి కూడా పేరు పేరున జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది యావత్ బీసీ సమాజం, బీసీ సంఘాలు, బీసీ మేధావులు అందరి సమిష్టి కృషి, అందరి విజయంతో, అందరి కష్టంతోనే మనం ఈరోజు ఈ బిల్లును సాధించుకున్నాం. ఇది బీసీలకు దక్కిన మొదటి విజయం ఈ బిల్లులో. ఇక ముందు ఈ బిల్లుని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తానని చెప్పింది. మరి కేంద్రంలో పార్లమెంట్లో ఈ బిల్లును పొందుపరిచి రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పొందుపరిచినప్పుడే మనకు దీనికి సంబంధించిన న్యాయపరమైన అడ్డంకులు లేకుండా మనకు రావాల్సిన రిజర్వేషన్లు అనేవి సక్రమంగా అమలవుతాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అఖిలపక్ష సభ్యులను తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి పంపించిన తర్వాత కేంద్రం పైన అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చి ఈ బిల్లుని పార్లమెంట్లో ఆమోదింపజేసినప్పుడే బీసీలకు నిజమైన ఫలితం దక్కుతుంది. దీనికోసం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఈ నెల 18, 19న ఢిల్లీ వేదికగా అన్ని పార్టీల ఎంపీలను కలవడం జరిగింది. అన్ని పార్టీల ఎంపీలకు ఈ బిల్లు ఆవశ్యకత, పార్లమెంట్లో వచ్చినప్పుడు దానికి మద్దతు ఇచ్చే విషయాలను చర్చించడం జరిగింది. దానికి అన్ని పక్షాల ఎంపీల దగ్గర నుంచి సానుకూల స్పందన వచ్చింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు కూడా బిల్లును అక్కడ కేంద్రంలో పెట్టి దాన్ని వాళ్ళ కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి చేయాల్సిన బాధ్యత ఉంది. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వానికి ఈ బాధ్యత నుంచి వెనకడుగు వేయకుండా బాధ్యతను తీసుకొని మీరు ముందుకు వెళ్ళండి, మేము దీన్ని ఉద్యమం రూపంలో తీసుకుంటూ మేము మీ వెనుకుంటాం, బీసీ సంఘాలంతా, బీసీ సమాజం అంతా కూడా మీ వెంట ఉంటుంది, మనం అందరం కలిసికట్టుగా ఈ బిల్లును సాధిద్దాం, భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుందాం. మీరు చూసుకుంటే మిత్రులారా, బీసీ బిల్లు పెట్టి బీసీలకు విద్యా, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42%కు పెంచినందుకు
రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మనసారా అభినందిస్తున్నాం. అందుకు బీసీ సమాజం తరపున కృతజ్ఞతలు చెప్తున్నాం. అయితే ఈ బిల్లు అమలు చేసే వరకు బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసే వరకు కూడా మొత్తం ప్రక్రియ ప్రణాళికబద్ధంగా తీసుకెళ్లాలని, దానికంతా బీసీ సమాజం మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇదే సందర్భంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మీద పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి అక్కడ రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టాలని ఏదైతే డిమాండ్ ఉందో దానికి ఆల్రెడీ కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు మేము పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి ప్రకటించారు. కాబట్టి పార్టీ స్టాండు బీసీలకు అనుకూలంగానే ఉంటుంది. బీజేపీ పార్టీ ఎప్పుడు బీసీలకే అనుకూలంగా ఉంటుంది. బీసీని ప్రధానమంత్రిని చేసింది, ఉపరాష్ట్రపతిని చేసింది, గిరిజన మహిళను రాష్ట్రపతి చేసింది. మొత్తం బీజేపీ బీసీమయమైపోయింది. కాబట్టి బీసీ రిజర్వేషన్లలో అమలు చేయడం లోపల కేంద్ర ప్రభుత్వ సహకారం పూర్తి ఉంటుంది. దీనిలో ఎలాంటి డౌట్ లేదని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అయితే ఇప్పుడు ఈ రిజర్వేషన్ల బిల్లు పాస్ అయినాక రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రక్రియ ఉంది, ప్రాసెసింగ్ ఉంది. బీహార్లో ఎట్లా చేసారు, అసెంబ్లీలో బిల్లు పాస్ అయినాక జీవో తీసారు. 65% రిజర్వేషన్లకు జీవో తీసి అమలు చేయడానికి చర్యలు తీసుకున్నారు. అప్పుడు కోర్టులో కేసు పెడితే దాని మీద ఇప్పుడు అంత ప్రాసెస్ నడుస్తుంది. మొట్టమొదట జీవోలు తీయకుండా, అమలు చేయకుండా ఒకేసారి అట్లా న్యాయ నిపుణులతోటి ముఖ్యమంత్రి గారు న్యాయ నిపుణులతో సంప్రదించి దీని ప్రాసెసింగ్ ఎట్లా చేస్తే ఖచ్చితంగా అమలు అవుతుందో జీవో తీయాలన్నా ఒకటేసారి తీర్మానం అయితేనేమో కేంద్రంకి పంపుతావు, బిల్లు కాబట్టి కేంద్రంకి పంపాలన్నా జీవో తీయాలనేది ఒకసారి ఈ ప్రక్రియపై న్యాయ నిపుణుల చేత ఆలోచించి ముందుకు సాగాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నా. రెండవది, ఇట్లాంటి సాహసోపేతమైనటువంటి చర్యను ముఖ్యమంత్రి ధైర్యం చేసి తీసుకున్నందుకు ఆయనను అభినందిస్తున్నాం. కొందరు మంత్రులు కొద్దిగా అటు ఇటు ఉన్నా జనాభా లెక్కల విషయంలో ఏమున్నా మీరు ఇచ్చేది 42 ఇస్తామన్నారు. అందుకే తాత్కాలికంగా అది పక్కకు పెడదాం. ఇప్పుడు మాత్రం 42% ఇచ్చినందుకు ఆయనను అభినందిస్తున్నాం. ఇదే సందర్భంగా ఆయన ముందు తీసుకునే ప్రతి చర్యకు బీసీల మద్దతు ఉంటుందని బీసీ సంఘాలు హెచ్చరిస్తున్నాం. రెండవది, ఈరోజు ఉదయం దాదాపు 18 బీసీ సంఘాలు గుజ్జ సత్యం అధ్యక్షతన సమావేశం జరిపాం. తదుపరి చర్య ఎట్లా చేయాలి, ప్రభుత్వం మంచి చర్య తీసుకున్నప్పుడు మంచిగా అని అభినందించాలి. ప్రతిదానికి కొన్ని సంఘాలు అటు ఇటు విమర్శిస్తే కాదు. ఆయన మంచిగా తీసుకున్నాడు, దాన్ని మనం అభినందిస్తాం. ఇది బీసీల యొక్క 50 సంవత్సరాల పోరాట ఫలితం. ఇది ఒకరోజు వచ్చింది కాదు. ఇది అందరు రాష్ట్రంలో ఉన్న బీసీలను, బీసీ సంఘాలు మేము ముందుండొచ్చు, కానీ దాని అంటే నడిపించింది మేమున్నా డ్రైవింగ్ మాత్రమే. మాది వేలాది మంది బీసీలతో ఉద్యమాలు జరిగాయి, బహిరంగ సభలు జరిగాయి. కాబట్టి ఈ క్రెడిట్ అంతా రాష్ట్రంలోని బీసీ విద్యార్థులది, యువకులది, ప్రజలది ఈ పోరాట ఫలితం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి సవరించి చట్టం చేసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి జయలలిత ఇది కేంద్రంలోని 9వ షెడ్యూల్లో న్యాయపరమైన వివాదాలు రాకుండా కేంద్రంలోని రాజ్యాంగం సవరించి పెట్టాలని చెప్పి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో 300 చీరలు, 300 చెప్పుల జతలు తీసుకొని పోయి అక్కడ ఇల్లు తీసుకొని అది బిల్లు చట్ట రాజ్యాంగంలో పెట్టినాకనే అదే విమానం కూడా అట్లే ఉంచింది ఆమె. అదే విమానంలో మళ్ళీ రిటర్న్ వచ్చింది. అట్లా రాష్ట్ర ప్రభుత్వం కూడా అసలు తీవ్రంగా తప్పనిసరి ప్రజా ఉద్యమం పీడ కేంద్ర ప్రభుత్వం గుర్తించింది, రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. బీజేపీ ప్రభుత్వం ఆల్రెడీ డిక్లేర్ చేసింది. 2 ఎన్నికలలో డిక్లేర్ 2014లో 2023లో మేము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి బీజేపీ పార్టీ డిక్లేర్ చేసింది. కాబట్టి ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని చేసేటటువంటి బీజేపీ చిన్న అంశం రిజర్వేషన్ల దానికి వెనక్కు పోదు. మీరు వేగవంతమైన ప్రక్రియ ప్రారంభించి ముందుకు దూసుకుపోవాలని చెప్పి ప్రభుత్వానికి మేము సూచిస్తున్నాం.
రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.